డొనాల్డ్ ట్రంప్ను ఆయనను నీడలా వెంటాడుతోంది ఎవరు? అవకాశం దొరికితే చంపేయాలని ప్లాన్ చేస్తోంది ఎవరు? గతంలో మిస్ అయింది, ఈసారి ఎలాగైనా స్కెచ్ పూర్తి చేయాలని శత్రువులు కసిగా వేచూస్తున్నారా? తాజాగా డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు జరిగిన మరొక కుట్రను అమెరికా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. అసలు ఎవరు ఈ పని చేసింది? ట్రంప్ టార్గెట్గా ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు వెదర్ టీవీ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హత్య చేసేందుకు జరిగిన ఒక భారీ కుట్రను భద్రతా దళాలు సకాలంలో అడ్డుకున్నాయి. లాస్ ఏంజల్స్ సమీపంలోని రంచో పాలోస్ వెర్డెస్ వద్ద ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ బయట ఆయుధాలతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కాలిఫోర్నియాలోని ఈ గోల్ఫ్ కోర్స్ లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ట్రంప్ ముఖ్య అతిథిగా రావాల్సిందే. అయితే ఆయన రాకకు సరిగ్గా 48 గంటల ముందే ఈ వ్యక్తి పట్టుబడటం అమెరికా భద్రతా సంస్థలను తీవ్ర కలవరానికే గురి చేస్తోంది. ఆదివారం నాడు ఒక వ్యక్తి గోల్ఫ్ క్లబ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది కదలికలను అతడు తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమైన లాస్ ఏంజల్స్ కౌంటీ షెరీఫ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్యాంట్ జోబులో 16 రౌండ్ల తూటాలతో సిద్ధంగా ఉన్న మ్యాగజైన్ లభించింది. అంతటితో ఆగకుండా గోల్ఫ్ క్లబ్ పార్కింగ్ లో ఉన్న అతడి కారును సోదా చేయగా అందులో ఒక లోడెడ్ పిస్టోల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఎవరి నిందితుడు అంటే కాలిఫోర్నియాలోని డౌనీ నగరానికి చెందిన G9 జాన్ టేటేగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇతనిపై ఇప్పటికే ఒక దోపిడీ కేసు కూడా ఉందట. లోడెడ్ గన్ లభించడంతో ఫెడరల్ ఏజెంట్లు డౌనీలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడ లభించిన ఆయుధాల రాశి చూసి అధికారులే ఆశ్చర్యపోయారంట. అక్రమంగా మార్పులు చేసిన 45 క్యాలిబర్ పిస్టోల్, యార్ టైప్ షార్ట్ బ్యారెల్ రైఫిల్, భారీగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, విపరీతమైన తూటాలు లభించాయంట. అంతేకాదు అతడి ఇంట్లోని నోట్బుక్స్ లో దాడులు, హత్యాయత్నాలకు సంబంధించిన తీవ్రమైన రాతలు ఉన్నట్లుగా కూడా అధికారులు కనుగొన్నారు. ప్రస్తుతం నిందితుడిపై అక్రమ ఆయుధ రవాణా, నిషేధిత రైఫిల్ కలిగి ఉండటం వంటి తీవ్రమైన కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం అతడికి ఏకంగా 2.1 కోట్ల బెయిల్ మొత్తం విధించింది. అయితే వరుసగా ట్రంప్ హత్యకు కుట్రలు చేయడం కలకలం రేగుతోంది. గత ఏడాది జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో థామస్ మాథ్యూ క్రూక్స్ జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. అలాగే సెప్టెంబర్లో ఫ్లోరిడా గోల్ఫ్ క్లబ్ వద్ద రయాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి స్కోప్ రైఫిల్తో పొదల్లో పొంచుండగా పట్టుబడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసమైన మారియే లాగోలోకి షాట్ గన్, గ్యాస్ క్యానిసర్తో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ కాల్చి చంపింది. ఆ తర్వాత వాషింగ్టన్లో జరిగిన విందు సమావేశంలోకి కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తి భారీ ఆయుధాలతో ప్రవేశించి దాడికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు కాలిఫోర్నియాలో అలాంటి కుట్ర వెలుగు చూడటంతో ట్రంప్ భద్రతపై అమెరికాలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ను హతమార్చడానికి ఇరాన్ ప్రభుత్వం నిరంతరం అంతర్జాతీయ శక్తులను, కిరాయి హంతకులను వాడుకుంటోందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ బడా నాయకుల మరణానికి అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం కావడంతో ట్రంప్ను చంపాలని చూస్తున్నట్టు వార్తలే వస్తున్నాయి. ఏదేమైనా వరుస దాడులతో అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది. మరి ట్రంప్ హత్య చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారని మీరు అనుకున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి.